థింగ్ అది. రెండోది ఏంటంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, జలుబు చేసేసింది. ఇప్పుడు కానీ తడిస్తే జ్వరం కూడా వచ్చేస్తుంది. రేపు మళ్ళీ మీటింగ్కి డుమ్మ కొట్టాలి, అందుకని ఈ ఏర్పాటు. అర్థమైందా? దయతో అన్యదా భావించకండి. ఎందుకంటే ఇది మాట నేను చెప్పలేదు అనుకోండి, వాక్యం విన్నంతసేపు మీకు వాక్యం ఎక్కదు, ఇదే ఉంటుంది. ఇటు చూసారా, వెనకాల మనిషి నెట్టుకున్నాడు, నువ్వు గొడుగు పట్టించుకున్నాడు, ఇడు సేవకుడు. మరి ఇది కూడా రికార్డ్ చేయనన్నా, ఎందుకంటే రేపు మళ్ళీ యూట్యూబ్లో పెట్టినా అక్కడ తలపోటే. సో ఈ తలపోటు పోవడానికి ముందుగా చెప్తున్నా. కాబట్టి నా తమ్ముడు, నా సేవకుడేం కాదు, అర్థమైందా? తమ్ముడు అన్నయ్యకి గొడుగు పట్టుకున్నాడు అంతే. అది బైబిల్ తడిసిపోకుండా రేపు పొద్దున్న మళ్ళీ వాకింగ్ చెప్పడానికి ఇబ్బంది లేకుండా. ఆల్రెడీ గొంతు కొంచెం డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడు ఈ చినుకుల్లో తడిచాను అనుకోండి, రేపటికి జ్వరం వచ్చి జలుబు ఎక్కువ అయిపోయింది అనుకోండి, 3వ రోజు సభ విజయవంతంగా జరగదు. అందుకని ఏర్పాటు. తమ్ముడు బాగానే ఉన్నాడు ఆరోగ్యంగా, అందుకని మామూలు తడిసిపోతే చెప్పాడు. అది విషయం. రైట్, ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఈ 2వ దినాన మీ పిల్లలముగా మీ మాటలు ఆలోచించడానికి మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చి విలువైన అవకాశాన్ని మాకు అనుగ్రహించి మీ సత్యవాక్యాన్ని మీ పిల్లల హృదయాలలో నింపడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, మీ పిల్లలందరినీ మీ యొక్క సత్యవాక్యంతో సంధించండి, వారి హృదయాలను మీరు వెలిగించండి. ప్రతి ఒక్కరి ఆలోచనలు మీ తట్టు తిరుగునట్లు మీ సహాయమును పంపించండి. మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మీ ఆత్మ సహాయాన్ని ప్రసాదించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలరా, ప్రాణం పెట్టిన మంచి కాపరి, ఈ సందర్భాన్ని గూర్చి నిన్న అనేకమైన విషయాలు మీరు విన్నారు. సమాజం ఏ విధమైన అపార్థాలు చేసుకుంటుందో ఆ అపార్థాలన్నిటికీ కూడా సరైన సమాధానాలు నిన్న మనం ఇచ్చాం. ఆయన ఎందుకు ప్రాణం పెట్టాల్సి వచ్చింది, అసలు ప్రాణం ఆయనే ఎందుకు పెట్టాలి అని అంటే, ప్రియులరా, భూమి మీద తొలి మానవుని మొదలుకొని నేటి వరకు ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఒక కామన్ బలహీనత పాపం. తొలి మానవుని మొదలుకొని నేటి వరకు ఒక కామన్ బలహీనత ప్రతి మనిషికి ఉంది, అదే పాపం. పాపం రుచి తెలియని వాడు ఎవ్వడు లేడు. ప్రపంచంలో అనేక రకాల రుచులు ఉన్నాయి. కొన్ని రుచులు మనకు తెలియవు, తెలుసా? తెలియవు. మన లోకల్గా దొరికేవి మాత్రమే మనం తింటాం, ఆ రుచులు మనం చూస్తాం. ఇంటర్నేషనల్గా, నేషనల్గా ఇంకా చాలా రకాలైన రెసిపీస్ ఉంటాయి, అవి చాలా డెలీషియస్ ఫుడ్స్ ఉంటాయి. ఆ ఫుడ్స్ అన్నీ మనం తినాలి అంటే మనకు అవకాశం ఉండదు. కొత్త కొత్త రుచులు ఉంటాయి, కొత్త కొత్త రుచులు. ఆ మధ్యకాలంలో నేను కువైట్కి వెళ్ళినప్పుడు అక్కడున్న అన్నయ్య వాళ్ళు నన్ను ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళారు, కువైట్ దేశంలో. అక్కడ ఒక అద్భుతమైన ఫుడ్ నేను తిన్నాను. సో అది మర్చిపోలేనంత టేస్టీగా ఉందన్నమాట. అది అక్కడ మాత్రమే దొరుకుతుంది. అది వైట్ ఫ్రాన్స్తో చేసేటువంటిది. సో అలా కొన్ని దేశాల్లో కొన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి, అవి వాళ్ళు మాత్రమే తింటారు. మన దేశంలో ఉన్న రుచులు వాళ్ళకి తెలియదు, వాళ్ళ దేశంలో ఉన్న రుచులు మనకు తెలియదు. కానీ ఆ దేశం ఈ దేశం అని లేదు, ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేదు. నరుడున్న ప్రతి చోట, మనిషి ఉన్న ప్రతి చోట పాపము యొక్క రుచి ఎరుగని వాడు లేడు. అందరూ పాపాన్ని ఏం చేశారు? రుచి చూసేశారు. కాబట్టి ఆ పాపము నుండి మానవుని విడిపించాలి, ఆ పాపానికి ప్రక్షాళన జరగాలి. ఆ ప్రక్షాళన కొరకు ప్రభు ఈ భూమి మీదకు రావాలి. ఆ ప్రధాన కారణం చేతే ప్రభు ఈ లోకానికి వచ్చారు. తానే బలిగావించబడ్డారు, తానే ఒక పవిత్ర యాగాన్ని చేశారు, తానే తన పవిత్ర రక్తాన్ని చిందించారు. అలా తానే తన పవిత్ర రక్తాన్ని చిందించి ఒక గొప్ప బలియాగాన్ని జరిగించి ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళిని రక్షించాలన్న ఆలోచన కలిగి 2000 సంవత్సరాల కిందట ఈ నేల మీద నడయాడారు. ఆ వాస్తవాన్ని గురించి నిన్న మీకు చాలా విషయాలు చెప్పాను. అసలు ఆయనకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది, ఆయన ఎందుకు అలాంటి భావాలు కలిగి ఉండాలి అని ఆలోచిస్తే, ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు తన నోటితో తాను మాట్లాడుతూ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. తన నోటితో తాను మాట్లాడుతూ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. ఒకసారి ఆ మాట చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం నుంచి జాగ్రత్తగా చూడాలి. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు.
నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరట. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అన్నాడు. యాక్చువల్గా మీ అందరికీ తెలుసు, గొర్రెలు అనేవి యజమాని కొరకు. యజమాని గొర్రెల కొరకు కాదు. మనకు తెలిసినటువంటి మందల విషయంలో మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది, అంతే కదా. గొర్రెలు ఎవరి కోసం? యజమాని కోసం. ఒకవేళ సాక్రిఫైస్ చేయాల్సి వస్తే గొర్రెలు యజమానికి సాక్రిఫైస్ చేస్తాయా? యజమాని కొరకు. యజమాని గొర్రెల కోసం త్యాగం చేస్తాడా? మీరే చెప్పండి. అంతే కదా. గొర్రెలే యజమాని కోసం ఏమైపోతాయి? త్యాగం అయిపోతాయి. అసలు గొర్రెల మందలు ఎందుకు పెంచుతారు? ఒకటి మాంసం కోసం, రెండోది ఉన్ని కోసం, రగ్గుల కోసం, అంతే కదా. ఈ గొర్రెల మందలు కానివ్వండి, మేకల మందలు కానివ్వండి, పెంచి పెద్ద చేసి వాటిని చంపేస్తారు, మాంసం చేసుకుంటారు, తింటారు. లేకపోతే వాటి బొచ్చుతో ఉన్నితో ఒక దుస్తులు తయారు చేసుకుంటారు, వాటిని అమ్ముకుంటారు. సో ఈ విధంగా గొర్రె వల్ల యజమానికి లాభం. ప్రతి గొర్రె యజమానికి ఉపయోగపడుతుంది. ప్రతి గొర్రెను యజమాని వాడుకుంటాడు, యజమాని యూజ్ చేసుకుంటాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే లోక సంబంధంగా ఉన్నదానికి వ్యతిరేకమైన భావజాలం ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రభు మాటల్లో ఏమంటున్నాడంటే, ఆయన మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మంచి కాపరిని ఎందుకన్నాడంటే, ఈ మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమే పెట్టేస్తాడు. ఎక్కడైనా చూసాం ఇలాంటి వింత? గొర్రె కోసం ప్రాణం పెట్టేసేంత గొప్ప కాపరి ఉంటాడా? గొర్రె కోసమే ప్రాణం ఇచ్చేసేంత మంచి కాపరి ఉంటాడా అనంటే, ప్రియులరా, పాత నిబంధన గ్రంథంలో ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. దీనికి దానికి ఉన్న లింకప్ అయినటువంటి ఆ మూల విషయాన్ని నేను మీకు చెప్పిన తర్వాత అసలు విషయంలోనికి నేను వెళతాను. పాత నిబంధన గ్రంథంలో ఒక అద్భుతమైన ఇన్సిడెంట్ ఉంది. ఇదంతా చదివిన తర్వాత ఆ ఇన్సిడెంట్ మనకు చాలా అద్భుతంగా అర్థమవుతుంది. ఒకసారి చదువుదాం ఇంకా కిందకి. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. 12వ వచనం. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున. జాగ్రత్తగా చూడండి, ఈ మాటలు మీరు నోటీస్ చేయాలి. జీతగాడు అనగానే జీతగాడే. వాడు దేనికోసం వచ్చాడు? జస్ట్ జీతం కోసం వచ్చాడు. చూడండి ఏమంటున్నాడు. జీతగాడు గొర్రెల కాపరి కాడు. కాపరి వేరు, జీతగాడు వేరు. కాపరి వేరు, జీతగాడు వేరు. జీతగాడు కేవలం డబ్బు మాత్రమే చూసుకుంటాడు. కాపరి గొర్రె బాగోగులు చూసుకుంటాడు, గొర్రె క్షేమాన్ని చూసుకుంటాడు. కాపరికి జీతగాడికి అంత తేడా ఉంది. కాపరికి జీతగాడికి అంత వ్యత్యాసం ఉంది. కాపరి గొర్రె క్షేమాన్ని చూస్తాడు, జీతగాడు తన క్షేమం చూసుకుంటాడు, తన డబ్బు చూసుకుంటాడు. ఇక్కడ ప్రభు మాట్లాడుతూ, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున. తోడేలు రావడం చూసి, తోడేలు ఎందుకు వస్తుంది? గొర్రెలు తినేయడానికి వస్తుంది, గొర్రెను పట్టుకుపోవడానికి వస్తుంది. ఎందుకంటే తోడేలకు ఆహారం ఈ గొర్రెలే కాబట్టి. ఈ జీతగాడట తోడేలు రావడం చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు అన్నాడు. అంటే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, తన ప్రాణం కాపాడుకోవాలి. ఎందుకు తన ప్రాణం కాపాడుకోవాలి అంటే, తను బ్రతకడం కోసం, తన కోసం తను బ్రతుకుతున్నాడు తప్ప గొర్రెల కోసం బతకట్లా. మరి గొర్రెల దగ్గరికి ఎందుకు వచ్చాడంటే, జీతం తీసుకోవడానికి వచ్చాడు. జస్ట్ జీతం తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు, అంతే తప్ప గొర్రెలు అతనివి కావు. వాటి కోసం తానేం పెట్టుబడి పెట్టలా. వాటికేం తాను కాపరిగా లేడు. వాటికి తాను కాపరిగా లేడు గనుక, అవి అతనివి కావు గనుక, అతనికి వాటికి అలాంటి సంబంధం లేదు గనుక జస్ట్ డబ్బు కోసం వచ్చాడు. ఆ డబ్బు కోసమే పనిచేస్తున్నాడు, ఆ డబ్బు కోసమే తను ఆలోచిస్తాడు. ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చేసిందో, ఎప్పుడైతే కష్టం వచ్చిందో, ఎప్పుడైతే శ్రమ వచ్చిందో, ఆ గొర్రెలు విడిచిపెట్టి నిర్దాక్షిణ్యంగా పారిపోతాడు. ఈ విషయాన్ని చెబుతూ అంటున్నాడు, జీతగాడు తోడేలు ఆ గొర్రెలను ఏం చేస్తుందంటే పట్టి చెదరగొట్టేస్తుంది. జీతగాడే గనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని. చూసారా, చాలా సింపుల్గా వివరణిస్తున్నాడు, కానీ చాలా అద్భుతమైన అంశాలు అందులో దాగున్నాయి ప్రియులారా. ఒక జీతగాడికి ఒక యజమానికి ఉన్న వ్యత్యాసం చెబుతున్నాడు. ఒక జీతగాడికి యజమానికి ఉన్న వ్యత్యాసం. యజమాని వాటిని కొన్నాడు కనుక వాటి మీదే ప్రాణం పెట్టుకుంటాడు. జీతగాడే. జీతగాడు తన ప్రాణం పెట్టుకునేంతగా వాటిని ప్రేమించలేడు. ఎందుకంటే వాటిని కొన్నవాడు కాదు, జస్ట్ జీతం కోసం వచ్చాడు. వాటిని కాయటానికి కుదుర్చిపడ్డాడు. ఆ డబ్బు చూసుకుంటాడు తప్ప వాటి బాగోగులు అంత సీరియస్గా తీసుకోడు. కానీ యజమాని అలా కాదు. యజమాని ఆలోచనలన్నీ కూడా వాటి మీదే ఉంటాయి. యజమాని తలంపులన్నీ కూడా వాటి మీదే ఉంటాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి ఈ పాఠం, ఈ విషయం లేదా ఈ పోలిక ఎంత అర్థవంతమైనది. యజమానికి జీతగాడికి అంత వ్యత్యాసం ఉంటుందా? యజమానే, జీతగాడు
జీతగాడే. అంత వ్యత్యాసం ఉంటుందా అని ఆలోచిస్తే పాత నిబంధన కాలంలో ఒక చరిత్ర మనం చూడొచ్చు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 31 నుంచి చూద్దాం. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి. ఏంటి అసలు ఆ మాటలు ఏంటి, ఆ సంగతి ఏంటంటే, ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చారు ఇశ్రాయేలీల మీద. అందులో గొలియాత్ అనే ఒక పవర్ఫుల్ క్యాండిడేట్ ఉన్నాడు. వాడు చాలా ఎత్తైన వాడు, తను చాలా పొడగరి, వాడు చాలా బలవంతుడు. సో ఇశ్రాయేలీలను సవాల్ చేస్తున్నాడు, ఎవరో ముందుకెళ్ళట్లా, అందరూ భయంతో వణికిపోతున్నారు. ఈవెన్ రాజు కూడా ధైర్యం సరిపోవట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో దావీదుకు రోషం వచ్చి, బాలుడైనప్పటికీ సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవముగల దేవుని సైన్యాల్ని తిరస్కరించడానికి, జీవముగల దేవుణ్ణి కించపరచడానికి ఏపాటి వాడని రోషంతో ముందుకొచ్చి, నేను యుద్ధానికి వెళ్తాను, వాడిని నేను జయిస్తానని పర్మిషన్ కోసం అడుగుతాడు. సో ఆ మాట ఆ నోట ఈ మాట రాజు దాకా వచ్చేసరికి పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి దావీదు అక్కడ వరకు వస్తాడు. అప్పుడు దావీదుని పిలువనంపిస్తారు. ఈ ఫిలిస్తీని బట్టి 32వ వచనం జాగ్రత్తగా చూడండి. ఈ ఫిలిస్తీని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తం లేదు. మీరు ఎవరో కూడా డేలా పడిపోవద్దు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా. ఏంటి అతనికి కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా అంటే కాన్ఫిడెన్సే. ఎవరికైనా సరే ఒక కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే, అనుభవం కలిగిన వాడికి ఎప్పుడు కూడా ఏముంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది. అనుభవం లేని వాడికి ఏముంటుంది, కాన్ఫిడెన్స్ ఉండదు. అనుభవం కలిగిన వాడు, నేను ఆల్రెడీ ఇది నాకు కొట్టిన పిండి, నేను చేయగలను అన్న సమర్థతతో ముందుకు దూకుతాడు, ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. మెంటల్గా ఒక ప్రిపరేషన్ ఉంటుంది. ఆ ప్రిపరేషన్ ఎలా వస్తుంది, ఆల్రెడీ ఇలాంటివన్నీ అతనికి వెన్నతో పెట్టినటువంటి విద్య కాబట్టి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే, అతడు దావీదుని పిలువనంపించిన తర్వాత అంటాడు, ఈ ఫిలిస్తీని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తం లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అంటున్నాడు. నేను పోట్లాడతాను కదా, మీకెందుకు, మీరు ధైర్యంగా ఉండండి, కృంగిపోకండి. రాజుకే ధైర్యం చెప్తున్నాడు ఈ బాలుడు. రాజుకి ధైర్యం చెప్తుంటే అప్పుడు రాజు అంటాడు కదా, సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలం సరిపోదు, నువ్వు చూస్తుంటే చాలా చిన్నగా కనబడుతున్నావు, నీ దగ్గర అంత అద్భుతమైన ఫిజిక్ ఏం లేదు, వాడు చూస్తే బాగా భయంకరమైన బాడీ కలిగినోడు, సో వాడిని కొట్టడం నీ వల్ల కాదు, నువ్వు ముఖాముఖిగా వాడితో యుద్ధం చేయలేవు, నీ సామర్థ్యం సరిపోదు అని చెప్పి ఇతన్ని వద్దంటున్నాడు, ఇంకా బలహీనపరుస్తున్నాడు. నువ్వు బాలుడివి, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేశాడు, సో నీకు వితౌట్ ప్రిపరేషన్, సో నీకు అసలు శిక్షణ లేదు, నువ్వు ఎలాంటి శిక్షణ పొందలేదు, నీకు ఎలాంటి యుద్ధాభ్యాసం లేదు, నువ్వు అభ్యాసం చేయలేదు, యుద్ధం ఎలా చేయాలో నీకు రాదు, నువ్వు జస్ట్ గొర్రెల కాపరివి మాత్రమే. అంతే, అక్కడ అతని ఉద్దేశం అదే, నువ్వెవరు, గొర్రెల కాపరివి. సో నీకు యుద్ధాభ్యాసం చేయడం లేదు కాబట్టి వాడేమో బాల్యం నుండి వాడు వెల్ ప్రిపేర్డ్ వెపన్ లాంటి వాడు బాగా ప్రిపేర్ అయి ఉన్నాడు వాడు. సో అలా బాగా ప్రిపేర్ అయిన కొట్టాలంటే అంతకంటే సమర్థుడు కావాలి. నీకు ఆ సమర్థత లేదా, నీకు అంత సమర్థత లేదు. ఆ సమర్థత లేని నువ్వు వెళ్ళి యుద్ధం చేస్తే ఖచ్చితంగా నేను చంపేస్తాడు వాడు, ఒక్క దెబ్బతో నేను చంపేస్తాడు, గుద్దితే చచ్చిపోతావు, వాడంత బలవంతుడు. కాబట్టి నువ్వు బాలుడివి, వాడేమో బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసినాడు, నువ్వు వెళ్ళొద్దు అని అతన్ని దావీదుని జాగ్రత్తగా తగ్గించేసే ప్రయత్నం చేస్తున్నాడు, అతన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నాడు సౌలు. అప్పుడు ఏం జరిగిందంటే 34వ వచనం నుంచి చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. అలాగే ఇందాక మనం యోహాను సువార్తలో ఏ మాటలైతే చదువుకున్నాం వాటిని కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఇందాక మనం ఏవైతే చదువుకున్నామో వాటిని గుర్తుపెట్టుకోండి. చూద్దాం 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా. ఒక మంద కాసుకుంటున్నాడు, కాపరా జీతగాడా? చెప్పండి, కాపరా జీతగాడా? అక్కడ ఈ చరిత్ర మనం చదువుతుంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు మనకి ఇక్కడ దృశ్యరూపంగా కనబడతాయి. ఎలాంటి దృశ్యరూపం కనబడుతుంది? 34వ వచనంలో అంటున్నాడు, నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా ఏమేమి వచ్చాయట, సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా అన్నాడండి. యోర్దాన్ నది ప్రాంతాలలో బ్రౌన్ బేర్స్ అనేవి ఉంటాయి, బాగా ఫేమస్ బ్రౌన్ బేర్స్. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు.
యోర్దాన్ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి బ్రౌన్ బేర్స్, అక్కడ ఉన్నటువంటి అడవుల్లో ఉండేటువంటి బ్రౌన్ బేర్స్ ఎలా ఉంటాయో ఆ ఎలుగుబంట్లు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. చాలా పవర్ఫుల్ ఎలుగుబంటి అది. దాని బరువు ఎంతో తెలుసా? 80 కేజీల నుంచి 600 కేజీల బరువు ఉంటుంది. అది దాదాపుగా 80 కేజీల నుంచి 600 కేజీల బరువు ఉండేటువంటి ఈ బ్రౌన్ బేర్స్ యోర్దాను పరిసర ప్రాంతాల్లో ఉంటాయి. ఏమండి, ఇలాంటివి మందలు కాసుకుంటున్నప్పుడు చాలా మంది గొర్రెల కాపర్ల మందల మీద పడిపోయి ఆ గొర్రె పిల్లల్ని ఎత్తుకుని పోయేవి. వాటి గోళ్ళు కూడా చాలా పదునైన గోళ్ళు. ఒకసారి అవి దించింది అనుకోండి, గోరు చూడండి, మీకు స్క్రీన్ మీద చూపిస్తాడు ఆ పదునైన గోర్లు ఎలా ఉన్నాయో. అది కానీ దించింది అనుకోండి, కత్తి కంటే పదునుగా లోపల దిగిపోతాయి. కత్తి కంటే పదునుగా లోపల దిగిపోయి మాంసాన్ని ముక్కల కింద ముద్దల కింద ఊడొచ్చేస్తుంది. అంటే పేగులతో సహా బయటకు వచ్చేస్తుంది. ఇంకేముండవు. ఒకసారి పొట్టలో దింపింది అనుకోండి ఆ గోళ్ళు, ఖచ్చితంగా ఏమొస్తుంది? మొత్తం పేగులు బయటకు వచ్చేస్తాయి. ముక్కల కింద ఊడిపోవడం ఏముండదు. ఇంకా అది ఆ గోళ్ళు చూడండి ఎలా ఉన్నాయో, కత్తుల్లా ఉంటాయి, బాకుల్లా ఉంటాయి. వాటితో పొడిచి మరి మాంసాన్ని లాగేసేటువంటి భయంకరమైనటువంటి బల్లూకాలు, ఎలుగుబంట్లు ఆ యోర్దాను పరిసర ప్రాంతాల్లో ఉండేవి. సో ఇది వచ్చి గొర్రె పిల్లని ఎత్తుకుపోయింది. బరువు కూడా ఎంత? దాదాపు 100 కేజీల నుంచి 600 కేజీలు బరువు. అంత బరువైన ఎలుగుబంటి అదొక్క మనిషిని పట్టుకుంది అనుకోండి, మామూలుగా ఉండదు. ఇంక మనిషి చచ్చిపోవడమే, ఏం చేయలేడు. ఆ మధ్యకాలంలో ఒక మనిషి పైనుంచి గోడ నుంచి దూకి ఆ ఎలుగుబంటి ఉన్న ప్రాంతంలో పడిపోయాడు. పడిపోతే ఆ ఎలుగుబంటి ఏం చేసిందంటే పట్టేసుకుని గట్టిగా ఇంక వదలలేదు. చీల్చేసి గుద్ది పీకి చంపేసింది. చాలా భయంకరంగా చంపేసింది ఆ మనిషిని. అందరూ చూస్తుండగా, వీడియో కూడా ఉంది, అందరూ చూస్తుండగా చాలా భయంకరంగా చంపేసింది. అలాంటి ప్రమాదకరమైన ఎలుగుబంటి, ఇంత ప్రమాదకరమైన ఎలుగుబంటి ఒక 100 గొర్రెలు ఉండగా ఒక గొర్రెను పట్టుకుపోయింది అనుకోండి. నువ్వే 100 గొర్రెల్ని కాస్తున్నావు అనుకో. నీకు ఇంకా 100 గొర్రెలు ఉండగా ఒక గొర్రెని ఇలాంటి ఎలుగుబంటి వచ్చి పట్టుకుపోయింది అనుకో, నువ్వేం చేస్తావు? వెంటనే పారదర్శకంగా ఆలోచించి బతుకుంటే బలుసాకు దీన్ని బతకొచ్చు అని ఇటు చూస్తావా? అటు పోయేదన్నీ 1, ఇటున్నవన్నీ 99. అప్పుడు మనం వెంటనే పాజిటివ్ థింకింగ్ ఏమనుకుంటామంటే, ఒకటి పోతే పోయిందండి, ఇంకా 99 ఉన్నాయిగా. పోయినవన్నీ 1, మిగిలినవన్నీ 99 ఉన్నాయిగా. ఎందుకు బెంగపెట్టుకోవడం? ఎందుకు చింతించనేలా? పోయింది ఒకటేగా, పోనీ ఇవి మళ్ళీ ఏనవా, పిల్లల్ని పెట్టవా, మంద పెరగదా? ఈ 1 ఏదో విధంగా రెక్టిఫై అయిపోద్ది. సో రెక్టిఫై చేసుకుందాం. బతికుంటే మనకు బాగా వచ్చిన సామెత ఏంటది? బలుసాకట. బతికుంటే ఏమాకు? బలుసాకుతో పులుసు వండుకుని తినైనా బతికేయచ్చు. కాబట్టి ఇలాంటి రిస్కీ షాట్స్ చేయకూడదండి, డూపు ఉంటే తప్ప. ఇలాంటి రిస్కీ షాట్స్ చేయకూడదు, చాలా కష్టంతో కూడుకున్నవి ఇవి అని ఆలోచిస్తాం. అక్కడ 99 ఉంది కదా అని సరిపెట్టేసుకుంటాం. కానీ కాపరి మనసు అలాంటిది కాదు. మనం చదువుకున్నాం కదా, జీతగాడు తోడేలు రావడం చూసి ఏం చేస్తాడు? పారిపోతాడు. కానీ కాపరి తోడేలు కాదు, ఎలుగుబంటి కాదు. నెక్స్ట్ ఏమంటున్నాడు అక్కడ దావీదు? సింహం వచ్చిందట. ఆ సింహం వచ్చి ఏం చేసిందట? ఒక గొర్రెను ఏం చేసింది? ఇది సెకండ్ టైం. మళ్ళీ ఒకసారేమో ఎలుగుబంటి వచ్చి పట్టుకుపోయింది ఒక గొర్రె పిల్లని, ఒకసారేమో ఇంకోటి ఏమొచ్చింది? సింహం వచ్చింది. సింహాన్ని కూడా మీరు స్క్రీన్ మీద చూడండి. వీటిని ఏమంటారంటే బార్బరీ లైన్ అంటారు. బార్బరీ లైన్, అలాగే మసాల్ లైన్, ట్రాన్స్వాల్ లైన్ అని రకరకాల లైన్స్ ఉంటాయండి. ఒక సింహంలో రకరకాల జాతులు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. వీటి వెయిట్ ఎంత ఉంటుందంటే సుమారుగా 200 కేజీల నుంచి 300 కేజీలు బరువు ఉంటుందండి ఒక్కో సింహం బరువు. 200 కేజీల నుంచి 300 కేజీలు బరువు. బరువు ఎందుకు చెప్తున్నానంటే నోటీస్ చేయాలి మీరు. ఇప్పుడు చెప్తాను మీకు అసలు పాయింట్ ఏం జరిగిందో అక్కడ. 200 కేజీల నుంచి 300 కేజీలు బరువు ఉండే సింహం. మీకు వీటితో పెద్ద పరిచయం అవసరం లేదు. మీకు ఆల్రెడీ ఎలుగుబంట్లు మీకు ఈ మన్యం ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాయి. ఏమండి, తిరుగుతాయట. సింహాల గురించి కూడా మనకు తెలుసు, ఏమండి. కానీ అక్కడ ఉన్నటువంటి సింహాలు పవర్ఫుల్ అండి, చాలా పవర్ఫుల్. ఇక్కడ మీకు సింహం గురించి ఒక విషయం ఆలోచిస్తే, దీనికి ఉన్నటువంటి పంజా అది ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ అయి ఉండదు. పంజా ఎలా ఉంటుందంటే లోపలికి ఇలా ముడుచుకొని ఉంటుంది దాని పంజా. సింహం చూస్తున్నారు కదా మీరు, దాని కాళ్ళు చూడండి ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో. ఆ పంజా ఏదైతే ఉందో అది లోపలికి ముడుచుకుని ఉంటుంది. ఏమండి,
రిట్రాక్టబుల్ క్లాస్ అంటారు వాటిని, రిట్రాక్టబుల్ క్లాస్. ఇవి ఎప్పుడైతే లోపలికి ముడుచుకుని ఉంటాయో, ఎప్పుడైతే అది దాడికి దిగుతుందో వెంటనే ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసి పట్టింది అనుకోండి, విడిపోవడమే, ఎక్కడికక్కడ ముక్కలుగా విడిపోవడమే. 200 నుంచి 300 కేజీలు బరువు. సో ఇక బతకడం అనేది ఉండదు, మనిషి చచ్చిపోవడమే. అందుకే సింహాన్ని మృగరాజు, అడవికి రాజు అంటారు. చాలా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ అది. సో చూశారు కదా ఇప్పుడు స్క్రీన్ మీద ఇలాంటివి వచ్చి ఒక్క గొర్రె పిల్లని ఏం చేస్తున్నాయట? గొర్రె పిల్లని ఏం చేస్తున్నాయి? కరుచుకొని ఎత్తుకొని పోవచ్చుండగా, మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోవచ్చుండగా, ఇప్పుడు 35వ వచనం నుంచి చూడండి, నేను దాన్ని తరిమాను అన్నాడు. ఇదే పెద్ద రిస్కీ షాట్. అది ముందు పరిగెత్తుంటే ఈయన ఏం చేస్తున్నాడు? వెనక పరిగెత్తున్నాడు. సింహం యొక్క వేగం కానివ్వండి, ఎలుగుబంటి యొక్క వేగం కానివ్వండి చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎలుగుబంటి వేగం కంటే కూడా సింహం వేగం ఇంకా ఫాస్ట్. అసలు ఆ ఎలుగుబంటిని ఎదుర్కోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. బైబిల్ గ్రంథంలో చెప్తాడు దాన్ని ఎదుర్కోవడం ఎంత ప్రమాదకరమో. పిల్లలు తప్పిపోయా తిరుగుతున్న ఆడి ఎలుగుబంటిని ఎదుర్కోవడం చాలా ప్రమాదకరం అంటాడు. సో అది చాలా పవర్ఫుల్ అది. సో అది మీద పడిపోయింది అనుకోండి, మనిషి చచ్చిపోవడమే. దాన్ని ఎవడైనా తరుముతాడు? అసలు ఎవడైనా తరుముతాడా? తరుముతున్నాడట, దాన్ని వెనక పరిగెత్తున్నాడట. నేను దానిని తరిమి తర్వాత చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని. ఎలా చంపానో తెలుసా? అది నా మీదకు రాగా దాని గడ్డం పట్టుకున్నా, దాన్ని కొట్టి చంపా. గడ్డం పట్టుకుని ఏం చేశాడట? కొట్టి చంపాడట. అసలు ఎంత పవర్ఫుల్ క్యాండిడేట్ చూడండి ఈయన. అంత బరువైన, అంత బలమైన ఎలుగుబంటిని, అందుకే స్క్రీన్ మీద చూపించా మీకు, ఆ సీన్ మీ మైండ్లో ఉండాలని. అంత బలమైన దాన్ని చంపడం అంటే, అలాంటి బలమైన గోర్లు ఉన్న దాన్ని పట్టుకొని చంపడం అంటే అసలు ఎంత పవర్ఫుల్ క్యాండిడేట్ అయి ఉండాలి. ఎంత గొప్ప విద్యది, ఎంత టాలెంటెడ్ పర్సన్ అయి ఉండాలి. మామూలుడికి సాధ్యమే అది. ఎంత బలవంతుడై ఉండాలి, ఎంత పుష్టి కలిగిన వాడై ఉండాలి. సో నేను దాన్ని కొట్టి చంపానంటాడు, కొట్టి చంపానంటాడు. తర్వాత అంటాడు, నీ దాసుడినైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించి నీ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన ఈ దేవుడు అంటాడు. అంటే ఎంత విశ్వాసంతో ఉన్నాడు చూడండి. అతనికి విశ్వాసం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, దేవుని మీద నమ్మకం ఉంది. పరుగెత్తాడు, తరిమాడు, పట్టుకున్నాడు, కొట్టాడు, చంపాడు. ఆ గొర్రె పిల్లను మరలా తిరిగి తెచ్చి మందలో కలిపాడు. ఆ గొర్రె పిల్లను తీసుకొచ్చి మందలో కలిపాడు. ఆ ప్రమాదంలో నుండి ఆ గొర్రె కదా పోతే పోని అని వదిలేదు. అది గొర్రెల కాపరి లక్షణం. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, గొర్రెల కాపరి లక్షణం అది. పోతే పోని ఒకటే కదా అని వదిలేదండి. ఆ ఒక్కదాని కోసం ప్రాణాలకు తెగించేశాడు. ఆ ఒక్కదాని కోసం ప్రాణాలకు తెగించేశాడు. ఆ ఒక్కదాని కోసం చావును ఎదిరించాడు, మరణాన్ని ఎదిరించాడు. ఇక్కడ ఈ దావీదు ఛాయారూపంగా యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా కనబడుతున్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. ఇక్కడే ప్రభువు తన యొక్క ఉనికిని తెలియచేయటానికి ఇలాంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో లిఖించారేమో అనిపిస్తుంది. సింహం మనకి భౌతికంగా కనబడుతోంది, ఎలుగుబంటి మనకి భౌతికంగా కనబడుతోంది, అది గొర్రెపిల్లని ఎత్తుకుపోతుంది. దావీదు పరిగెత్తుతున్నాడు. నా తండ్రి మంద అన్నాడు. నా తండ్రి మంద, మంద నాదనట్లేదు. కావాలంటే చూడండి పైన, కావాలంటే చూడండి, నోటీస్ చేయండి. 34వ వచనం ఏమంటాడు అక్కడ? అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా. వండర్ఫుల్ అండి బైబిల్. ఎంత అద్భుతమైన లింకప్ ఉంది చూసారు. చాలాసార్లు చదివి ఉంటాం మనం. ఎంత అద్భుతమైన లింకప్ ఉంది చూడండి. కాస్తున్నది ఎవరి మందట? తండ్రి మంద. మంద నా తండ్రిది, నేను ఆయన కుమారుణ్ణి. ఇప్పుడు మందను కుమారుడు కాస్తున్నాడట, మంద తండ్రిదట. ఈ కుమారుడు ఏం చేశాడంటే తన ప్రాణానికి తెగించి ప్రాణాలను వదిలేసినట్టుగా, ఇంకంతే కదా మరి. పోతే ప్రాణం, వస్తే గొర్రె, అంతేనా? పోతే ప్రాణం, వస్తే గొర్రె. గొర్రె కోసం ప్రాణం
పోయినా పర్లేదు. అది కమిట్మెంట్ అంటారు దాన్ని. అది కమిట్మెంట్. నాకు ఆ శక్తి ఉంది అనే భరోసాతో నా ప్రాణాన్నైనా సరే ఫనంగా పెట్టి ఆ గొర్రె పిల్లను తెచ్చుకోవాలి వెనక్కి, మరల మందలో కలపాలి. ఇక్కడ తండ్రి మంద, కుమారుడు మరణానికి కూడా సిద్ధపడి చేస్తున్నాడు ఒక త్యాగం. అక్కడ ఒక మంద, ఒక గొర్రె కనబడుతోంది. ప్రియులారా, మీరు గమనించండి, ఆ తండ్రి పరలోకపు తండ్రికి సాదృశ్యంగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. ఆ దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. ఆ గొర్రె నువ్వే నేనే. మనల్ని పట్టుకుపోతున్నటువంటి ఆ సింహం, పట్టుకుపోతున్నటువంటి ఆ ఎలుగుబంటి, నోట కరుచుకుని తీసుకుపోతున్నటువంటి ఆ సింహం, నోట కరుచుకుని తీసుకుని పోతున్నటువంటి ఆ ఎలుగుబంటి పాపానికి, మరణము యొక్క బలము గలవాడు అపవాదికి సాదృశ్యంగా మనకు కనబడుతోంది ప్రియులారా. అందుకే మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునాయని గర్జించు సింహమోలే వెదకుచు తిరుగులాడుచున్నాడు. ఎలా మింగుతాడు? పాపం. అంతే కదా, పాపం. మరణము యొక్క బలము గలవాడన్న పేరు మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతుంది ప్రియులారా. ఇప్పుడు ఆ పాపము, అపవాది దాని వెనకుండి పాపాన్ని ముందు పెట్టి ఆ పాపంతో మనుషుల్ని పట్టి, గొర్రెల్ని పట్టి తీసుకెళ్ళిపోతున్నాడు దేవుని మందను చెదరగొట్టడానికి. చాలా మందిని పట్టేశాడు. ఆ విషపు కోరల్లో చిక్కుకుపోయారు చాలా మంది. బయటికి రాగలమా మనంతట మనంగా? మీరే చెప్పండి. నేను పాపం నుంచి బయటకు వచ్చేస్తాను అని చాలా మంది పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. నీ అంతట నువ్వుగా పాప ప్రక్షాళన చేసుకోవటం నీ వల్ల కాదు. నువ్వేం చేసినా నీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోలేవు. చేసుకోగలను అంటే సింహం నోట్లోంచి నేను నా అంతట నేనుగా బయటికి రాగలనని చెప్పినట్టే గొర్రెపిల్ల. ఎలుగుబంటి నోట్లోంచి నా అంతట నేనుగా బయటికి రాగలని చెప్పినట్టే గొర్రెపిల్లకు అది సాధ్యం కాదు. అలాగే నీకు నాకు కూడా మన పాపం నుంచి మనం బయటకు వచ్చేయడం స్వతహాగా సాధ్యం కాదు. మన పాపాన్ని మనం కడిగేసుకోవటం స్వతహాగా సాధ్యం కాదు. ఏదో అనుకుంటుందండి సమాజం పాపం పోవడం అంటే ఏదో పుణ్యకార్యం చేస్తే పాపం పోద్దని, ఎక్కడికో వెళ్ళి మునుగొచ్చేస్తే పాపం పోద్దని, లేకపోతే ఎవడో సర్టిఫికెట్లు అమ్ముతున్నాడట ఈ మధ్య, పాప పరిహార పత్రాలట. అవి ఎక్కడికో వెళ్ళి కొనుక్కోవాలట. అవి ఎక్కడో పెట్టట, దానికి ఏదో కొన్ని చేసేట కార్యక్రమాలు, దానికి అవి ఇవి పూసి మన చేతిలో పెడతాడట. అది తెచ్చుకుంటే ఏం పోద్దట? పాపం పోద్దట. దానికి ముడుపులు చెల్లించాలట. పత్రానికి ఎంత రేటు ఉంటుందట. ఎంత వివేకం, ఎంత జ్ఞానం! ఓ మానవుడా, నువ్వు ఆ సింహం నోట్లో నుంచి బయటికి రావడం నీ వల్ల కాదు. అది పట్టేసుకుంది నిన్ను. అది పట్టేసుకుంది, ఈడ్చికెళ్ళిపోతుంది, తినేస్తుంది, చంపేస్తుంది. అందుకే పాపము వలన వచ్చు జీతము మరణము అన్నాడు. పాపము వలన వచ్చు జీతము మరణము. అది చాలా 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 ప్రమాదకరమైనది. అది చాలా శక్తివంతమైనది. అది చాలా భయంకరమైనది. నేటి మానవాళి మొత్తాన్ని పట్టి పీడిస్తుంది, పట్టుకుపోతుంది. అంతే, గొర్రెను పట్టుకుపోతుంది, నోట కరుచుకుని తీసుకెళ్ళిపోతుంది. దాని వెంట ఏడవబడి వెళ్ళిపోతున్నాడు మానవుడు. అందులో నువ్వున్నావు, నేనున్నాను. ఈ రాత్రి ఆలోచించాలి ఒక్కసారి మన స్థితి ఏంటో, మన ప్రాచీన స్థితి. మనల్ని ఏ సింహం లాక్కుని పోయిందో, ఏ ఎలుగుబంటి లాక్కుని పోయిందో, ఏది నోట కరుచుకుని మనల్ని తీసుకెళ్ళిపోతుంటే మనం వెళ్ళిపోయామో, ఏ స్థితిలో మన బ్రతుకుండేదో మనకు అర్థం కావాలి. ఈ రాత్రి ఈ విషయం మీరు అర్థమైతే మీరు చాలా ధన్యులు. దైవ గ్రంథం రాయబడిన విధానమే అద్భుతం అండి. పాత నిబంధనలో ఛాయారూపకంగా ఎన్నో వాస్తవాలను ప్రవేశపెట్టాడు. ఆ వాస్తవాలు అర్థం చేసుకోవాలంటే ఆత్మ సంబంధమైన మనస్సాక్షి కావాలి, ఆత్మానుసారంగా ఆలోచించగలిగే శక్తి కావాలి. ఆత్మ సంబంధమైన సంగతుల్ని అదే ఆత్మ సంబంధమైన సంగతులతో వివేచించగలిగే జ్ఞానం కావాలి. అది ఆ పరిశుద్ధాత్ముడే మనకివ్వాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే చెబుతున్నారో, మంచి కాపరట తన గొర్రెల కొరకు ఏం పెడతాడు? ప్రాణమే పెడతాడు. జీతగాడు పారిపోతాడు, గొర్రెలు తనవి కానందున. కానీ మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. ఇక్కడ దావీదుని చూసారా? తన ప్రాణమే పెట్టడానికి రెడీ అయిపోయాడు. పరిగెత్తాడు, పోరాడాడు, వెనక్కి తెచ్చుకున్నాడు. మరి యేసుక్రీస్తు ఏం చేశాడో తెలుసా? పోరాడాడండి. దేంతో పోరాడాడో తెలుసా? పాపంతో పోరాడాడు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, పాపముతో పోరాడుటలో మీరు రక్తము కారునంతగా ఇంకను దానిని
ఎదిరింపలేదు అంటాడు. అంటే ప్రభు ఎలా పోరాడాడు పాపంతో? రక్తము కారునంతగా. ఒక విషయం చెప్పమంటారా? దావీదుకి కనీసం ఒక దెబ్బైనా తగులుతుందంటారా? తగలదంటారా? తగలదు. సింహంతో పోరాడుతున్నప్పుడు ఈయన ఒక దెబ్బ కొడితే అది కనీసం రక్కదా? ఒక మొక్క తీర్చే ప్రయత్నం చేయదా? పంజాతో కొట్టే ప్రయత్నం చేయదా? ఆ బలమైన గోళ్ళు చూస్తున్నారుగా, ఎలుగుబంటి గోళ్ళు, ఆ గోళ్ళు గుచ్చే ప్రయత్నం చేయదా? అంటే దావీదు కూడా రక్తం కారుతుందా? కారుతుందండి. దెబ్బలు తగులుతాయా? తగలవా? తగులుతాయండి. తాను కూడా శరీరంలో గాయాలు పొందుతాడు. గాయాలు తప్పో, పోరాడుతున్నప్పుడు గాయాలు తప్పో, రక్తం కారాలి. గాయాలు కలుగుతున్నా సరే గొర్రె మీదే ధ్యాస. గాయాలు పొందుకుంటున్నా సరే, మొక్కలు రాలిపోతున్నా సరే, గోళ్ళు దిగిపోతున్నా సరే, పంచా దెబ్బ తగులుతున్నా సరే, ఓర్చుకుని నా గొర్రెను కాపాడుకోవాలి, నా ప్రాణం పెట్టే నా గొర్రెను కాపాడుకోవాలి. ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ! అదే ప్రేమ ప్రభువు నీ మీద నా మీద చూపించాడు ప్రియులారా. అందుకే పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా దానిని ఎదిరించాడండి. తన రక్తాన్ని చిందించాడు. ఆ పవిత్ర రక్తాన్ని ధారపోశాడు. ఆ పరిశుద్ధ రక్తాన్ని కలువరి శిలువలో ధారపోసి స్వరక్తమిచ్చి నన్ను పాపము నుండి విడిపించాడు, కొన్నాడు. అది ఆయన చూపించినటువంటి ప్రేమ. అపవాదితో పోరాటం చేశాడు, పాపముతో పోరాటం చేశాడు. ఏ పాపపు సంఖ్యలలో అయితే, ఏ పాపపు బానిసత్వంలో అయితే మనం ఇరుక్కుపోయామో, ఈ గొర్రెను ఎత్తుకుపోతున్న ఆ పాపం అనే సింహం నుండి, ఆ ఎలుగుబంటనే దాని నుండి, గొర్రెను ఎత్తుకుపోతున్న ఆ ఎలుగుబంటనే పాపము నుండి మనల్ని విడిపించాడు ప్రియులారా. వాటిని విడిపించి మనల్ని పరిశుద్ధతలోనికి తెచ్చాడు, అక్షయతలోనికి తీసుకొచ్చాడు, సువార్త ద్వారా వెలుగులోనికి తీసుకొస్తున్నాడు. అది ఎంత ప్రేమ, అది ఎంత త్యాగం, అది ఎంత గొప్పదైనటువంటి త్యాగం. ఆ ఒక్క మాటలో అంత అర్థాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నారు. అంత అర్థాన్ని మరలా తీసుకొచ్చి తండ్రి మందలో నిన్నేం చేయాలి? కలపాలి. తండ్రి మంద నుంచి నువ్వు వేరైపోయావు కాదా? ఎఫెసీ గ్రంథకర్త చెబుతున్నాడు 2వ అధ్యాయం ప్రారంభ వచనంలో, అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా అంటాడు. అంటే ఆల్రెడీ నిన్ను తీసుకుపోయింది ఆ సింహం, ఆల్రెడీ నిన్ను నోట కరుచుకుని పట్టుకుపోతుంది ఆ సింహం. కానీ ప్రభు వదిలేదు, పోతే పోనీ అని. ఒకడు పోతే పోనీ, ఇంకా చాలా ఉన్నారు కదా. ఒకడు పోతే పెద్ద బాధే ఉందిలే, ఒకడు నశించిపోతే బాధే ఉందిలే. పిల్లల దేవుడు ఎంత ప్రేమమేడో తెలుసా అండి? ఎంత ప్రేమమేడో తెలుసా? 1,00,00,000 రూపాయలు ఒక పక్కన పడిపోయి ఉన్నాయి, 1,00,000 రూపాయలు ఒక పక్కన పడిపోయి ఉన్నాయి, 100 రూపాయలు ఒక పక్కన పడిపోయి ఉన్నాయి, 1 రూపాయి ఒక పక్కన పడిపోయింది. ఈ 4 మార్గాల్లో ఏ మార్గం గుండా వెళ్తే, ఏ మార్గంలో నీకు ఏది దొరికితే నువ్వు ఎక్కువ ఆనందిస్తావు చెప్పు నాకు, చెప్పాలి. 1,00,00,000 రూపాయలు వెళ్ళే మార్గంలో నడిచి వెళ్తున్నప్పుడు 1,00,00,000 రూపాయలు దొరికితే ఎక్కువ ఆనందిస్తావా? ఇంకా కిందనున్న వాటిలో నడుస్తున్నప్పుడు ఆ 1 రూపాయి దొరికినప్పుడు ఎక్కువ ఆనందిస్తావా? దేని గొప్పగా చెప్పుకుంటావు చెప్పు? 1,00,00,000 రూపాయలు అయితేనే గొప్పగా చెప్పుకుంటావు, 1 రూపాయి అయితే గొప్పగా చెప్పుకో. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, వెళ్ళిపోతుంటే కాలుకి ఏదో తగిలింది, రూపాయి కాయిన్. అది తీసుకొని అందరికీ చూపించి నాకు రూపాయి దొరికిందో వచ్చి అంటారా? ఆవిడంటది మా 5-6 రూపాయి అనుకుంటారు. ఏంటిది? ఆఫ్టర్ ఆల్ రూపాయి విలువ లేదు కదా, దాని గురించి మనం మాట్లాడం కదా. కానీ పరలోకపు తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చెప్పమంటారా? ఒక్కడు మారు మనసు పొందితే అంటాడండి. ఏమన్నాడండి? 100 మంది మారు మనసు పొందితే నాకు సంతోషం అన్నాడా? అనలేదండి. 1000 మంది మారు మనసు పొందితే పరలోకంలో గొప్ప సంతోషం అన్నాడా? అనలేదండి. 1,00,000 మంది మారు మనసు పొందితే అన్నాడా? అనలేదండి. మరి ఏమంటున్నాడండి? ఒక్కడేనండి. ఎంత ప్రేమ చూడండి పరలోకపు తండ్రిది. మానవాళి మీద ఆయనకున్న దయాపూర్వక సంకల్పం నీకు అర్థమైతే ఆయనను అసలు విడిచి ఉండగలవా? ఆయన ప్రేమకు దూరంగా బతకగలవా?
ఆయన కృపకు పాత్రుడు కాకుండా ఎక్కడెక్కడికో పరుగులు తీయగలవా? సాధ్యం కాదు. ఒక్కడు ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో దూతల ఎదుట గొప్ప సంతోషం. అదే ప్రియులారా ప్రభువు మనకి చూపిస్తున్నటువంటి ప్రేమ. ఆ ఒక్కడు నువ్వే, ఆ ఒక్కదానివి నువ్వే. నీ కోసమే ఆయన మరణించాడని నీకు అర్థం కావాలని అంత స్పష్టంగా ఆ విషయాన్ని వ్రాయించాడు. అంత స్పష్టంగా. ఆ ఒక్క గొర్రె పిల్లని ఎత్తుకుపోతుంది పాపం. ఒక్కటే కదా పోనీ అని అనుకోలేదు ఆయన. ఆ ఒక్కటి నశించిపోవటం కూడా ఆయనకి ఇష్టం లేదు. ఆ ఒక్కదాని కోసమే ప్రాణానికి తెగించాడు. ఆ ఒక్కదాని కోసమే పాపంతో పోరాడాడు. ఆ ఒక్కదాని కోసమే కలువరి శిలువలో భయంకరమైన వేదన అనుభవించాడు, భయంకరమైన బాధ అనుభవించాడు. ఆ బాధనంతా పంటి బిగువన దిగమింగుకున్నాడు, కన్నీటిని దిగమింగుకున్నాడు. నిన్ను చూస్తున్నాడు. తాను పాపంతో పోరాడుతూ గాయాల పాలైపోయాడు. అందుకే యెషయా గ్రంథకర్త రాస్తూ ఏమంటాడు తెలుసా? ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది అంటాడు? స్వస్థత కలుగుతోంది అంటాడు. ఎస్, గొర్రెపిల్ల సింహం నోట్లో ఉన్నంత వరకు, ఆ సింహపు పంజా గుచ్చుకుంటున్నా, ఆ ఎలుగుబంటి యొక్క కోరలు ముళ్ళు లోపలికి చొచ్చుకుపోయి శరీరాన్ని బాధిస్తున్నా, రక్తం కారుతున్నా, ఆ బాధ భరిస్తూ ఓర్చుకుంటూ పోరాడి దాన్ని కొట్టి దాని నోట్లో ఉన్నటువంటి గొర్రెను బయటికి తీయాలి. ఆ క్రమంలో ఎన్నో దెబ్బలు తగలొచ్చు, ఆ క్రమంలో ఎంతో బాధ కలగొచ్చు, ఆ క్రమంలో ఎంతో నొప్పి కలగొచ్చు, ఎంతో ఇబ్బంది కలగొచ్చు. కాపరి వాటన్నిటిని భరించాలి. ఆయన భరించకపోతే మనకేం కలగదు? స్వస్థత కలగదు. ఆయన దాన్ని భరించకపోతే మనకు స్వస్థత కలగదు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు వాటిని భరించారు. కలువరి శిలువలో ఆయన పొందిన వేదన వర్ణిస్తూ ఆయన అంటున్నాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన నిమిత్తము ఆయన గాయపరచబడెను. వండర్ఫుల్ వర్డ్స్ అండి. మన నిమిత్తము ఆయన గాయపరచబడ్డాడు. ఎస్, గొర్రెను కాపాడు నిమిత్తం కాపరి ఏమవుతున్నాడు? గాయాల పాలవుతున్నాడు. గొర్రెను కాపాడటం అంటే సామాన్యమైన సంగతి కాదండి. గాయాల పాలు కావాల్సిందే. ఆ పాపముతో పోరాడుతున్నప్పుడు ఆ దెబ్బలు తినాల్సిందే, గాయాల పాలు కావాల్సిందే. కాపరి ప్రధానమైన ఉద్దేశం, నేను గాయపడినా పర్వాలేదు, నొప్పి భరిస్తాను. నన్ను పొడిచినా పర్వాలేదు, నన్ను కొట్టినా పర్వాలేదు, నా ప్రతి రక్తపు బొట్టు నేల కారిపోయినా పర్వాలేదు, ఆ నొప్పి భరిస్తాను, ఆ బాధ భరిస్తాను. నా ఉద్దేశం ఒక్కటే, నా లక్ష్యం ఒక్కటే, నా గురి ఒక్కటే. ఆ గొర్రె పిల్లని ఏం చేయాలి? కాపాడాలి. మంచి కాపరి, ఎంత మంచి కాపరి, ఎంత మంచి కాపరి! వర్ణింప సఖ్యము కాని, వర్ణింప వీలు కాని గొప్ప కాపరండి. ఎంత గొప్ప కాపరండి! ఏ కాపరి గొర్రె కొరకు ప్రాణం పెట్టడండి. అసలు అంత నెసెసిటీ లేదు. ఏ కాపరికి అవసరం లేదు గొర్రె కొరకు ప్రాణం పెట్టాల్సినంత అవసరత లేదు. కానీ నీ కొరకు నీ ప్రభువు, నీ కాపరి తన ప్రాణం పెట్టాడు పాపము నుండి నిన్ను విడిపించటానికి. ఈ రాత్రి నీకు అర్థమైతే ధన్యుడివి, ధన్యురాలివి. నిన్ను విడిపించటానికి, ఆ పాపముని బానిస సంఖ్యల నుండి, ఆ పాపపు విషపు కోరల నుండి నిన్ను పట్టుకుని ఈడ్చుకుని పరిగెత్తుకుపోతున్న దాని వెంట పరుగెత్తి గాయాల పాలై, దాని వెంట పరుగెత్తి దాన్ని జయించి గాయాల పాలై దాని నోటలో నుండి నిన్ను విడిపించాడు. ఆ చెరలో నుండి నిన్ను బయటికి తీసుకొచ్చాడు. గొప్ప కాపరి, గొప్ప కాపరి. ఆ కాపరి ప్రేమార్థమైన వాళ్ళమే ఈరోజు మీకు ఈ మాటలు ప్రకటిస్తున్న వాళ్ళు. నిజం ప్రియులారా, ఆ కాపరి ప్రేమ అర్థమయ్యే, ఆ కాపరి ద్వారా లభించే మేలు, గొప్ప ప్రేమ అర్థమయ్యే ఆయన నీ కోసం కూడా పోరాడాడు, నీ కోసమే పరిగెత్తున్నాడు, నీ కోసమే యుద్ధం చేశాడన్న విషయం నీకు చెబుతుంటే, నిజంగా నీకు ఆయన ప్రేమ అర్థమైతే ఆయనను హత్తుకొనకుండా ఉండగలవా? నిజంగా నీకు ఆయన కృప, కరుణ, దయ, వాత్సల్యం, జాలి అర్థమైతే ఆయన చెంతకు రాకుండా పరిగెత్తి పారిపోతావా? సింహం నోట్లో ఉంటే బాగుందా, కాపరి దగ్గర ఉంటే బాగుందా అంటే, గొర్రె పిల్ల ఎప్పుడు ఎక్కడ ఉండాలి? కాపరి దగ్గరే ఉండాలి. ప్రొటెక్షన్ అండి. ఎంత గొప్ప ప్రొటెక్షన్ తెలుసా అది?
ప్రాణం అడ్డేసేస్తాడండి, ఏమొచ్చినా సరే ప్రాణమే అడ్డేసేస్తాడు. ప్రాణం అడ్డేసి కాపాడుకుంటాడు. అంత గొప్ప కాపరి మనకి ఎక్కడ దొరుకుతాడు చెప్పండి? ఎక్కడ లభిస్తాడు చెప్పండి అంత గొప్ప కాపరి? అలాంటి కాపరి మనకు లభించాడు. ఆయనే మన రక్షకుడు, మన ప్రభువు. మన రక్షకుడు, మన ప్రభువు. ఆయనను మించిన కాపరి ప్రపంచాన మరొకడు లేడు. గొర్రెల కొరకు ప్రాణం పెట్టేంత మంచి మనసు ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేదు. అందుకే ఆయన అన్నాడు మంచి కాపరి అని. ప్రియులరా, ఇవన్నీ సత్య సంబంధమైన వాస్తవాలు. ఆ వాస్తవం మీ మనసుకు తాకితే ప్రభువు మీ హృదయాన్ని తాకుతాడు. ప్రభువు మీ హృదయాన్ని తాకితే మీరు ప్రభు పాదాలని తాకుతారు. అర్థమవుతుందా? ప్రభు పాదాలని మీరు తాకితే ఆయన మిమ్మల్ని తన గుండెలకు హత్తుకుంటాడు. నెక్స్ట్ జరిగేది అదే. మీరు ఎప్పుడు ప్రభు పాదాలని తాకుతున్నారో వెంటనే ఆయన మిమ్మల్ని తన గుండెలకు హత్తుకుంటాడు. ఆ ప్రేమలో మీరు వర్ధిల్లుతారు. రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు నేర్చుకుందాం. ప్రభువును గూర్చి, మంచి కాపరిని గూర్చి. త్వరపడి రండి, అనేకులను వెంట పెట్టుకుంటండి. చివరి దినం తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, మీ ప్రేమ వర్ణనాతీతం, మీ కృప వర్ణనాతీతం, మీ దయ వర్ణన ఆ జీవితం సరిపోదు ప్రభువా. మిమ్మను గూర్చి, మీ ప్రేమను గూర్చి, మీ కుమారుడైన క్రీస్తును గూర్చి, ఆయన రక్షణ సంకల్పాన్ని గూర్చి, ఆయన మా కొరకు చేసిన మహాబలియాగాన్ని గూర్చి వర్ణించడానికి మా పెదవులు సరిపోవు, మా ఆలోచనలు సరిపోవు, మా మాటలు సరిపోవు, మా జ్ఞానం సరిపోదు తండ్రి. అంత గొప్ప ప్రేమ, వెలకట్టలేని ప్రేమ, అమూల్యమైన ప్రేమ, వివరించలేని ప్రేమ తండ్రి మీరు మా పట్ల, మా ఎడల చూపించారు తండ్రి. ఆ ప్రేమను గుర్తించక, ఆ ప్రేమను అర్థం చేసుకోక లోకంలో ఎంతోమంది తండ్రి అదృశ్యమైన వాటి వైపు, వ్యర్థమైన వాటి వైపు, మాయాస్వరూపముల వైపు తిరుగుతూ ఉన్నారు తండ్రి. ప్రభువా, మీ పిల్లలతో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. వారి హృదయాలను వెలిగించండి, వారికి అర్థం చేయించండి మీ సత్యాన్ని, వారి మనోనేత్రాలు తెరవండి. ప్రతి ఒక్కరికి మీ కాపుదలను అనుగ్రహించి తండ్రి, మీ సత్య వాక్యముతో వారిని సంధించి వారిని మీరు ఆకర్షించుకుని మీ తట్టు తిప్పుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.